అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు ఈటోటా ఛానల్. సో, ప్రస్తుతం అయితే మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 6వ తరగతి సైన్స్ టెక్స్ట్ బుక్‌ని అయితే రివ్యూ చేస్తున్నాము. సో, ఎందుకంటే రాష్ట్రంలో ఆహ్, డీఎస్సీ టెట్‌కి సంబంధించి చూసినట్లయితే వేగవంతమైన మార్పులు, చేర్పులు చేస్తున్నట్లయితే తెలుస్తుంది. కావున ఏ క్షణానైనా మీరు ఊహించనటువంటి ఒక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి కాబట్టి, సో, ఓల్డ్ సిలబస్ అండ్ న్యూ సిలబస్ అని కాకుండా ప్రస్తుతం ఉండేటటువంటి అన్ని పాఠ్యపుస్తకాల్ని ఒకసారి మీరు చూసుకుంటే బావుంటుంది. అండ్ మీకు బావుంటుందని ఒక చిన్న సజెషన్ మాత్రమే. సో, అందులో భాగంగా ఈరోజు టాపిక్ అయితే సెపరేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్, పదార్థాలను వేరు చేయుట. ఓకే. అనే దాని గురించి చూద్దాం. హాయ్ దినేష్. ఫైన్. సో, ఇందులో భాగంగా మన టెక్స్ట్ బుక్‌లోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ పదార్థాలను వేరు చేయడానికి కనిపిస్తూ ఉంటుంది. సో, చాప్టర్ 3 ఇది. మనం దైనందిన జీవితంలో చాలా సందర్భాలలో మిశ్రమాల నుండి కొన్ని పదార్థాలను వేరు చేయడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. టీ తయారు చేసే సందర్భంలో సిబ్బి గరిటె, దీన్ని మనం ఏమంటాం, జాలి అంటాం కదా. సో, జాలి సహాయంతో తేనీటి మిశ్రమాన్ని, టీ మిశ్రమాన్ని నుండి తేయాకును మనం వేరు చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ ఇమేజ్ కూడా మీకు కనిపిస్తుంది. అలాగే పంట కోత సమయంలో ధాన్యంను దుబ్బు అంటే మనం పన అని పిలుస్తాం, అంటే గడ్డిని అనమాట, వేరు చేస్తాం. పాలు లేదా పెరుగును చిలకడం ద్వారా దాని నుండి వెన్నను కూడా వేరు చేస్తాం. ఇక జిన్నింగ్ అండి. జిన్నింగ్ అనే ప్రక్రియలో పత్తి దారాలు కాదు, పత్తి పోగులండి. పత్తి పోగుల నుండి గింజలను కూడా మనం ఏం చేస్తాం, వేరు చేస్తూ ఉంటాం. సో, వ్యూవర్స్ అందరి రిక్వెస్ట్, వీడియో స్ట్రీమింగ్‌లో గానీ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే వెంటనే కామెంట్ చేయండి. రెక్టిఫై చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకే. రైట్. అంతేకాకుండా బహుశా మీరు గోధుమ రవ్వ ఉప్మా లేదా అటుకుల ఉప్మా తినే ఉంటారు కదా. అలాంటి టైంలో ఉప్మాకు ఫ్లేవర్ రావడం కోసం ఏం చేస్తాం, మనం మిరపకాయలు గానీ, ఉల్లిపాయలు గానీ వేస్తూ ఉంటాం. అయితే చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే ముందుగానే ఆ ఉప్మాను చూడగానే ఆ ఉల్లిపాయ ముక్కలు గానీ, లేదా మిరపకాయ ముక్కలు గానీ ఏం చేస్తారు, జాగ్రత్తగా తీసి వేరు చేసి మిగతా ఉప్మాని తింటూ ఉంటారనమాట. సో, అలాగే మీకు ఒక బుట్ట నిండా మామిడికాయలు, జామకాయలు కలిపి ఇచ్చి వాటిని వేరు చేయమన్నారనుకోండి. మీరేం జేస్తారు? ఒకే రకమైన వాటిని తీసి వేరే పాత్రలో ఉంచుతారు. అంతే కదా! ఇది చూడ్డానికి చాలా తేలిగ్గానే ఉంటుంది. అయితే ఒకవేళ మనం వేరు చేయాలనుకుంటున్న పదార్థాలు మామిడికాయలు, జామకాయల కన్నా చాలా చిన్న పరిమాణంలో ఉంటే ఏం జేస్తారు? అంటూ మనకొక క్వెషన్ అయితే అడిగారనమాట. మీకు ఒక గ్లాసులో ఇసుక, ఉప్పు మిశ్రమాన్ని ఇచ్చారని ఊహించండి. ఈ మిశ్రమం నుండి ఇసుక రేణువులను చేత్తో ఏరడం ద్వారా ఉప్పును వేరు చేయడం అసాధ్యం. దానికి దాన్ని మనం కనీసం ఆలోచించలేం కూడా. ఎందుకంటే అణువులనేవి చాలా చిన్నవిగా ఉంటాయి. వాటిని వేరు చేయడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. అయితే ఇక్కడ పహేలీకి ఒక సందేహం వచ్చొచ్చింది. అసలు మనం ఎందుకు పదార్థాలను వేరు చేయవలసిన అవసరం ఉంటుంది అనేది పహేలి తెలుసుకోవాలనుకుంటుంది. ఇక కృత్యంలో చూద్దాం ఒకసారి. సో, ఇక్కడ ఒక పట్టికలో అయితే 3 అంశాలు ఇచ్చాడు. వాటిని ఏం చేశాడంటే కలగలిసిపోయి ఉన్నాయి, వాటిని వేరు చేయండి అని అడిగాడు. ఈ పట్టికలో చూడండి ఒకసారి. సో, ఈ 3 కూడా ఒక వరుసలో లేవు. వీటిని మనం సరైన వరుస క్రమంలో పెట్టాలి. బియ్యం నుండి రాళ్ళను వేరు చేయుట. ఎందుకు చెప్పండి? ఇది మలినాలు లేదా హానికరమైన అంశాలు. ఇది మనకేమవుతుంది చెప్పండి? ఇది మనకి హానికరంగా ఉంటుంది. కాబట్టి వీటిని ఏం చేయాలి, వెంటనే తీసి పారేసేయాలి. రాళ్ళను మనం పారవేస్తాం. ఇక రెండోది, వెన్న కొరకు పాలను చిలికామనుకోండి. సో, పాలను మీరు చిలికారనుకోండి, వెన్న వస్తుంది. దాంతో పాటు మీకు మజ్జిగ కూడా వస్తుంది. అయితే ఇక్కడ ఉన్న 2 అంశాలను ఇక్కడ కలర్ చేంజ్ చేద్దాం ఇక్కడ. సో, 2 అంశాలు, వెన్న కొరకు పాలు చిలుకుట అనేది ఉపయోగపడే 2 అంశాలను వేరు చేయుట. మనం 2 అంశాలను కూడా ఇక్కడ ఉపయోగిస్తాం. ఓకేనా. ఇక మూడోది, టీ తయారు చేసామనుకోండి. టీ టీ తయారు చేసినాం. తేయాకును వేరు చేయట. ఇక్కడ తేయాకు అనేది మనకు ఉపయోగపడినటువంటి పదార్థం. ఇది ఉపయోగపడదు మనకి. సో, తయారు చేసినప్పుడు ఇది వాడాం, కానీ తర్వాత ఉపయోగపడదు. సో, ఇదేం చేస్తామంటే మనం మలినాలను పారవేస్తాం. ఇలా 3 గజిబిజిగా చేసి ఇచ్చాడనమాట. దీన్ని మనం చేయమన్నాడు. సో, ఇది టేబుల్ సంబంధించి. మనం ఏదైనా ఒక పదార్థాన్ని ఉపయోగించే ముందు దానిలో కలిసి ఉన్న హానికరమైన లేదా పనికిరాని పదార్థాలను వేరు చేయవలసి అవసరం ఉందని మనం గమనిస్తాం. ఇది ఒకవేళ చేయలేదనుకోండి, ఇది హానికరంగా ఉండొచ్చు. లేకపోతే మనం అనుకున్నది విజయవంతం కూడా కాకపోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ అండి. జన సింధుజ, థ్యాంక్ యూ అండి. సో, కొన్నిసార్లు ఉపయోగమైన పదార్థాలు విడిగా వాడుకోవాలంటే కూడా మనం వాటిని వేరు చేయాల్సి ఉంటుంది. అన్నీ కలిసి ఉన్న వాటిని వేరుగా ఉపయోగిస్తేనే మనకు ఉపయోగపడుతున్నప్పుడు కూడా మనం వేరు చేయాల్సి ఉంటుంది. వేరు చేయవలసిన పదార్థాలు వివిధ పరిమాణాల్లో చిన్న చిన్న భాగాలు లేదా వస్తువులు కావచ్చు.
ఇవి పదార్థం యొక్క ఏదైనా 3 స్థితిలో ఉండొచ్చు. అంటే అది ఘన స్థితిలో అయినా ఉండొచ్చు, ద్రవ స్థితిలో అయినా ఉండొచ్చు, లేదా వాయు స్థితిలో ఉండొచ్చు. కాబట్టి కలిసిపోయిన పదార్థాలన్నీ కూడాను మనం వాటి లక్షణాల ఆధారంగా వివిధ పద్ధతుల్లో మనం వేరు చేస్తాం అనమాట. మరి ఆ వేరు చేసే పద్ధతులేంటో ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. ఒకదానితో ఒకటి కలిసిన పదార్థాలను వేరు చేయడానికి కొన్ని సాధారణ సరళ పద్ధతులు మనం చర్చిద్దామంటూ ఇవ్వడం జరిగింది. అందులో మొదటిది చేతితో ఏరివేయడం. సో, చేత్తో ఏరివేయడం అనేది ఇవ్వడం జరిగింది. ఒక దుకాణం నుండి కొనుగోలు చేసిన ఆహార ధాన్యం ప్యాకెట్‌ను తరగతికి తీసుకురండి. ఇప్పుడు ఒక కాగితంపై ఈ ధాన్యం గింజలను పరచండి. మీకు కాగితంపై ఉన్న ఒకే రకమైన గింజలు మాత్రమే కనిపిస్తున్నాయా అని ప్రశ్నేశాడు. లేదు. అందులో రాతి ముక్కలు, పొట్టు, విరిగిన ధాన్యం, మరేదైనా ధాన్యం గింజలు ఉన్నాయా? ఇప్పుడు దాని నుండి రాతి ముక్కలు, పొట్టు, ఇతర గింజలను మీరు చేత్తో తొలగించండి అని ఇవ్వడం జరిగింది. అంటే సాధారణంగా మనం నాసిరకం బియ్యం తీసుకొచ్చామనుకోండి, దాంట్లో ఇవన్నీ కూడా ఉంటాయి. ధాన్యం గింజలు ఉంటాయి, వడ్ల గింజలు మధ్య మధ్యలో ఉంటాయి, చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. సరిగ్గా తూర్పుర పట్టకపోయింటే అక్కడక్కడ మీకు కాస్త ఏముంటాయి చెప్పండి, గడ్డి తొక్క ఏదైతే ఉన్నాయో వాటి యొక్క అవశేషాలు కూడా మీకు కనిపిస్తాయి. గోధుమలు, బియ్యం లేదా పప్పుల నుండి ధూళి, రాయి, పొట్టు వంటి కొంచెం పెద్ద పరిమాణంలో ఉన్న మలినాలను వేరు చేయడానికి చేతితో ఏరివేయడం అనే పద్ధతిని ఉపయోగించవచ్చు. సాధారణంగా మలినాల మోతాదు ఎక్కువగా ఉండదు. ఎందుకంటే వీటిని వీలైనంతగా వాటిని శుద్ధి చేసి మన దగ్గర పంపించి ఉంటారు. ఇటువంటి పరిస్థితులలో పదార్థాలను వేరు చేయడానికి చేత్తో ఏరివేయడం అనుకూలమైన పద్ధతి అని మనం తెలుసుకుంటాం. అంటే మనకు తెలుస్తుంది. ఇలాంటి పెద్ద పెద్ద అంశాలు మనం చేత్తో పట్టుకోవడానికి అనుకూలంగా ఉంటే మనం చేత్తో వేరేస్తాం. ఇక్కడ చూడొచ్చు కనిపిస్తుంది. ఓకేనా. రెండోది నూర్పిడి. పంట కోత తరువాత పొలాల్లో పడి ఉన్న గోధుమలు లేదా వరి దుబ్బులను మీరు తప్పక చూసి ఉంటారు. అంటే వరి చేల్లో మనకి ఆ వరి దుబ్బులు ఏవైతే ఉంటాయో మనకి చిన్న చిన్న మోస్తాలు ఒక దగ్గర పోగుగా పెట్టుంటారు. ధాన్యాన్ని వేరు చేయడానికి ముందు దుబ్బులను ఎండలో ఆరబెట్టాలి. ప్రతి దుబ్బకు అనేక ధాన్యపు గింజలు అతుక్కొని ఉంటాయి. పొలంలో ఉన్న వందలాది వరి దుబ్బులలో ఉన్న ధాన్యం గింజల సంఖ్యను ఊహించుకోండి ఎంత ఎక్కువగా ఉంటుంది. మరి అలాంటప్పుడు చేత్తో వేరేయడం కష్టంగా ఉంటుంది. రైతు ఆ వరి పన నుండి ధాన్యపు గింజలను ఎలా వేరు చేస్తాడు చూద్దాము. అలాగే చెట్ల నుండి మామిడి పండ్లను లేదా జామ పండ్లను మనం కోయవచ్చు, కానీ ధాన్యం గింజలు మామిడి లేదా జామ పండ్ల కంటే చాలా చిన్నగా ఉంటాయి. కాబట్టి ఈ వరి దుబ్బల నుండి వాటిని కోయడం అసాధ్యం. ధాన్యం గింజలను వాటి దుబ్బల నుండి ఎలా వేరు చేస్తారు? ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఒక మాట ఇచ్చాడు. దుబ్బలు మొదలైన వాటి నుండి ధాన్యం వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతిని నూర్పిడి అంటారు. ఈ పద్ధతిలో ధాన్యపు గింజలను వేరు చేయడానికి వాటి దుబ్బలను నేలకు కొడతారు. అంటే కొన్నిసార్లు నేలపైన కొడతారు రాయి పెట్టి, కొన్నిసార్లు ఎద్దుల సహాయంతో నూర్పిడి చేస్తుంటారు, మరి కొన్నిసార్లు ట్రాక్టర్లతో కూడా తొక్కిస్తూ ఉంటాడు. అయితే పెద్ద మొత్తంలో ధాన్యాన్ని నూర్పిడి చేయాల్సి వస్తే యంత్రాలను ఉపయోగిస్తాడు. ఇక్కడే మనం ఏం ఉపయోగిస్తాం? కంబైన్ హార్వెస్టర్ వాడతాం. కంబైన్డ్ హార్వెస్టర్ అంటే మీ అందరూ తెలిసే ఉంటుంది. కోత కోసేది, నూర్పిడి చేసేది, ఎగరవేసేది, మొత్తాన్ని చేసే మిషన్ని కంబైన్ హార్వెస్టర్ అంటారు. దాన్ని ఉపయోగిస్తాం ఎక్కువ పంట పొలాల్ని కోయాల్సి వచ్చినప్పుడు. ఇక రెండవది తూర్పుర బట్టడం. మన భాషలో చెప్పాలంటే ఎగరవేయడం అని పిలుస్తాం. చూడండి, రంపపు పొట్టు లేదా ఎండుటాకుల పొడితో పొడి ఇసుక మిశ్రమాన్ని తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని ఒక న్యూస్ పేపర్ మీద కానీ ఒక పళ్ళెంపైలో కానీ ఉంచండి. ఈ మిశ్రమాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. దీనిలో 2 వేరు అంశాలను తేలికగా విడగొట్టగలమా అని అడిగాడు అనమాట. అంటే కాస్త వరి గడ్డి ముక్కలు కానివ్వండి, లేదా వేస్ట్ మెటీరియల్ దుమ్ము లాంటివి తీసుకుని దాంట్లో కాస్త విడిగా ఉండే ఇసుకని వేయండి. రెండింటిని మీరు ఎలా వేరు చేస్తారు? 2 అంశాల యొక్క పరిమాణాలు ఒకే రకంగా ఉన్నాయా? ఎందుకు ఒకేలా ఉంటాయి? చేత్తో ఏరివేయడం ద్వారా ఈ అంశాలను వేరు చేయడం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు, చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఖాళీ మైదానానికి తీసుకువెళ్ళి ఎత్తుగా ఉన్న ప్రదేశం పైన నిలబడండి. ఈ మిశ్రమాన్ని ఒక పళ్ళెంలో లేదా కాగితంపై ఉంచండి. ఓకే. మిశ్రమం ఉన్న పళ్ళెం లేదా కాగితాన్ని మీ భుజం ఎత్తులో పట్టుకోండి. మిశ్రమాన్ని నెమ్మదిగా జారే విధంగా కొద్దిగా వంచి పట్టుకోండి అన్నాడనమాట. అంటే కాస్త ఎత్తులో పెట్టి మీరు వేసినట్లయితే ఇసుక, రంప పొట్టు లేదా ఎండుటాకుల పొడి 2 ఒకే చేట పడుతున్నాయా? లేదు. రంప పొట్టు అనేది తేలిగ్గా ఉంటుంది కాబట్టి కాస్త దూరంలో పడుతుంది, ఎగిరిపోతాయి అన్నమాట. గాలి ఎగిరిపోయే అంశం ఏదైనా ఉందా? 2 అంశాలు గాలి వేరు చేయగలుగుతుందా? అంటే ఇక్కడ బరువుగా ఉండేది
ఓకేనా? సో, బరువుగా ఉండేవన్నీ కూడా కాస్త దూరంగా పడతాయి. ఏదైతే బరువుగా ఉన్నవనేవి మనం ఏసే చోటే పడతాయి. తేలిగ్గా ఉన్నవి కాస్త గాలికి ఎగిరి దూరంగా పడతాయి. మిశ్రమంలో వేర్వేరు అంశాలను వేరు చేసే ఈ పద్ధతినే తూర్పుర బట్టడం అంటారు. రైట్. గాలి ద్వారా లేదా గాలిని ఊదడం ద్వారా మిశ్రమంలోని బరువైన మరియు తేలికైన అంశాలను వేరు చేయడాన్ని తూర్పుర బట్టడం ఉపయోగించబడుతుంది. అంటే చూసారా? గాలి ద్వారా ఇక్కడ చూడండి తూర్పుర బట్టడం అంటే డైరెక్ట్‌గా చెప్పొచ్చు. గాలి ద్వారా లేదా గాలిని ఊదడం ద్వారా మిశ్రమంలో ఉన్న బరువైన, తేలికైన అంశాలను వేరు చేయు పద్ధతిని తూర్పుర బట్టడం అంటారు. సార్ న్యూ అండ్ ఓల్డ్ కంటెంట్ ఎలా బ్యాలెన్స్ చేస్తూ చదవాలో టిప్స్ చెప్పండి. వీలైతే 8th-10th కంటెంట్ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ప్రొవైడ్ చేయండి. ష్యూర్ అండి. తప్పకుండా చేస్తాము. ఓకేనా? సో, న్యూ, ఓల్డ్ అని కాదు. సో, డీఎస్సీ అనేసరికి ఏదైనా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సిలబస్ అనేది అంటే అకాడమిక్ ఇయర్‌లో కంటిన్యూ అవుతుంది. ఒకవేళ నోటిఫై చేసిన సరికి మేబీ ఇయర్ ఎండింగ్ అవ్వచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు చదువుకుంటే బెటరు. సో, తూర్పున పట్టేటప్పుడు గాలికి మనం ఎదురుగా ఉండకూడదు. గాలికి వెనక పెట్టి వేయాలి. ఏసినట్లయితే గాలి దిశలో ఏదైతే పొట్టు ఉందో అది కాస్త ఎగిరిపోవడం జరుగుతుంది. మనకు ధాన్యపు అనేది మన దగ్గర పడడం అయితే జరుగుతుంది. ఇది మనం చూసుకోవాలి. ఇక తర్వాత సాధారణంగా బరువైన ధాన్యపు గింజల నుండి తేలికైన పొట్టును వేరు చేయడానికి ఈ గాలి ద్వారా ఎగరేస్తూ ఉంటారు. గాలి వలన పొట్టు దూరంగా నెట్టవేయబడుతుంది. ధాన్యపు గింజలు వేరు చేయబడి కింద కుప్పగా ఏర్పడతాయి. వేరు చేసిన పొట్టును అనేక అవసరాలకు ఉపయోగిస్తారు. ఉదాహరణకు పశువుల మేతకు ఉపయోగిస్తారు. దాన్నే మనం ఏమని పిలుస్తాం చెప్పండి? యెస్ అండి. యెస్. 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 హాయ్ దేవి, కావ్య హాయ్ అండి. సో, వాటిని మనం ఊక అని పిలుస్తాం అనమాట. దాన్ని ఉడకబెట్టి పశువులకి మేతగా ఉపయోగిస్తాం. ఇక తర్వాత జల్లెడ పట్టడం అండి. కొన్నిసార్లు మనం పిండితో వంటకం సిద్ధం చేయాలనుకోవచ్చు. దానిలో కూడా కొన్ని మలినాలు ఉంటాయన్నమాట. అంటే పిండి చేసేటప్పుడు కొన్ని పొట్టు లాంటిది ఉంటుంది. వాటిని మనం ఊకను మనం తొలగించాలి. అప్పుడు మనం ఏం చేయాలి? మనం ఒక జల్లెడని తీసుకొని దానిలో పిండిని పోస్తాము. జల్లెడను పట్టినప్పుడు లావైన మలినాలు జల్లెడ మీద ఉండిపోయి సన్నని పిండి రేణులు జల్లెడ రంధ్రం గుండా కిందకు పడతాయి. ఇది మనందరికీ తెలిసిందే. ఇది నారని చేస్తాం. ఓకే. పిండి మిల్లులో గోధుమలను పిండిగా మార్చడానికి ముందు వాటిలో పొట్టు, రాళ్ళు వంటి మలినాలను తొలగిస్తాం. అంటే ముందుగా మనం పిండి చేయడం పంపించేటప్పుడే దాన్ని ఏం చేస్తాం? ముందుగా చేసుకుంటాం. సాధారణంగా సంచి నిండా ఉన్న గోధుమలు వాలుగా ఉంచిన జల్లెడ మీద పోస్తారు. నూర్పిడి మరియు తూర్పున పట్టిన తర్వాత కూడా గోధుమలు ఇంకా ఉన్న రాళ్ళు, పరకలు, పొట్టు జల్లెడ పట్టడం ద్వారా తొలగించవచ్చు. సో, ఈ జల్లెడలనేవి నార్మల్‌గా ఈ పిండి జల్లెడలా కాకుండా వేరుగా ఉంటాయి. నిర్మాణ స్థలంలో ఇసుక నుండి చిన్న చిన్న గులకరాలను వేరు చేయడానికి ఇలాంటి జల్లెడలు ఉపయోగిస్తారు. అంటే చూసారు కదా! ఈ జల్లెడైతే మనం చూస్తాం అనమాట. ఇందులో పైనుండి గాని మనం ఏదైతే ఉన్నాయో మన ఆహ్, గోధుమలు గాని వేసినట్లయితే దాంట్లో చిన్న చిన్న రాళ్ళు గాని ఉంటే ఈ రంధ్రాల గుండా రావడం జరుగుతుంది. సాధారణంగా ఇది మనకి ఇసుకను జల్లెడ పట్టడానికి ఉపయోగిస్తుంటాం అనమాట. ఎందుకంటే ఇసుకలో రాళ్ళున్నట్లయితే మనం గోడలకి ప్లాస్టిక్ చేయడానికి పనికిరావు కాబట్టి అలాంటప్పుడు రాళ్ళను గానివ్వండి, పెంకులు గానివ్వండి వేరు చేయడానికి ఉపయోగిస్తారనమాట. ఇక తర్వాత ఇంటి నుండి ఒక జల్లెడ కొద్ది మోతాదులో పిండిని తరగతి గదికి తీసుకురండి. పిండిలో ఏమైనా మలినాలు ఉంటే వాటిని వేరు చేయడానికి పిండి జల్లెడను పట్టండి. ఇప్పుడు శుద్ధ ముక్కలను మెత్తగా పొడి చేసి పిండిలో కలపండి. జల్లెడ పట్టడం ద్వారా పిండిని, శుద్ధ పొడిని వేరు చేయగలమా? అంటూ మరో ప్రశ్న అడిగాడు. అంటే గోధుమ పిండికి శుద్ధ ముక్క గుండా కలిపామనుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని వేరు చేయగలమని అడిగాడనమాట. మిశ్రమం యొక్క అంశాలు వేరు వేరు పరిమాణాలు కలిగి ఉండేటప్పుడు జల్లెడ పట్టడానికి ఉపయోగపడుతుంది. అంటే జల్లెడ పట్టడం అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే మిశ్రమంలో ఉండే అణువులు వేరు వేరు పరిమాణాల్లో ఉంటాయి. అంటే ఒకే రకమైన పదార్థంలో లేదా విభిన్న పదార్థాల్లో చిన్నది, పెద్దది ఉండేప్పుడు మాత్రం మీకు జల్లెడ ఉపయోగపడుతుంది. లేదంటే మీకు ఉపయోగపడదు. ఇక తర్వాత చూడండి అవక్షేపం, తేర్చడం, వడబోత 3 అంశాలకు సంబంధించి ఇక్కడ ఒక కాన్సెప్ట్ అయితే ఇవ్వడం జరిగింది. కొన్నిసార్లు తూర్పున పట్టడం, చేత్తో ఏరువేయడం ద్వారా మిశ్రమంలోని అంశాలను వేరు చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఉదాహరణకు బియ్యం లేదా పప్పులో దుమ్ము, ధూళి, మట్టి, రేణువులు వంటి తేలికపాటి మలినాలు ఉండవచ్చు. వండడానికి ముందు బియ్యం లేదా పప్పుల నుండి అటువంటి మలినాలను ఎలా వేరు చేస్తారు? సాధారణంగా అయితే మనం కడుగుతూ ఉంటాం కదా! అదే ఒకసారి చూద్దాం. బియ్యం లేదా పప్పులు సాధారణ వండడానికి ముందు కడుగుతారు. మనం వీటికి నీరు కలిపినప్పుడు దుమ్ము అణువులు, మట్టి అణువులు వేరు చేయబడతాయి. ఈ మలినాలు నీటిలోకి వెళ్తాయి. ఇప్పుడు ఏవి పాత్ర దిగువన మునుగుతాయి? బియ్యం లేదా దుమ్ము.
ఎందుకు అని అడిగాడనమాట. అంటే మనం ఎప్పుడైతే బియ్యం గానీ మనం నీటిలో కడిగామనుకోండి, దుమ్ము లేదా ఏదైనా డస్ట్ ఏదైతే ఉందో అది తేలిపోతుంది. కొంత నీటిలో కరిగిపోతుంది. ఇక ఏదైతే మనకి కావాల్సినటువంటి బియ్యం ఉందో అది అడుగు భాగాన చేరుతుందనమాట పప్పు గాని. బియ్యం లేదా పప్పు కడిగిన నీళ్లను పారబోయడానికి పాత్రను వంచడం మీరు చూసారా? అంటే ఇంట్లో పారబోసేటప్పుడు మీరు చూస్తే నీరు కలిపినప్పుడు మిశ్రమంలో బరువైన అంశము నీటి అడుగు భాగాన చేరుతుంది. ఈ ప్రక్రియను అవక్షేపణం అంటారు. చూడండి, అవక్షేపణం అంటారు. సో బియ్యాన్ని కడగడం, పప్పులు కడగడం అనేది ఏ పద్ధతికి ఉదాహరణ అంటే ఈ అవక్షేపణ అనే పదాన్ని 100% మందికి తెలియదు. ఎందుకంటే ఇది కొత్త సిలబస్లో ఉంది. అవక్షేపము అంటే మనకేం తెలుసుంటుంది, నీటిలో కరగనటువంటి పదార్థాలు అడుగు చేరుతాయి. దీన్ని అవక్షేపణం అంటారు. అది 10th క్లాస్లో కెమిస్ట్రీలో మీకు వస్తుంది, ఆమ్లాలు క్షారాలు చెప్పేటప్పుడు వస్తుంది. కానీ ఇక్కడ చూడండి, బియ్యము పప్పులు కూడాను అడుగు భాగాన్ని చేరుతాయి. నీటిలో చూసారా, బరువైన అంశాలు కిందకు చేరుతాయి. దీన్ని అవక్షేపణం అని ఇచ్చారు. అలాగే నీరు తొలగించబడినప్పుడు ఈ ప్రక్రియను తేల్చడం అంటారు. అంటే ఎప్పుడైతే అవక్షేపం చేరిపోతుందో పైన ఉండేటటువంటి దుమ్ముతో పాటు ఉన్న నీటిని మనం నెమ్మదిగా ఏం చేస్తాం, బయటకు తీసేస్తాం. ఇలా నెమ్మదిగా బయటకు తీయడాన్ని మనం తేర్చడం అంటారు. మరో క్వశ్చన్ అయితే ఇక్కడ వచ్చింది, తేర్చడం అంటే ఏంటి? సో నీటికి ఏదైనా పదార్థానికి లేదా మిశ్రమానికి నీరు కలిపినప్పుడు బరువైన పదార్థాలు అడుగును చేరిపోతాయి. దుమ్ముతో కలిసినటువంటి నీరు అనేది పైన ఉంటుంది. ఈ నీటిని తొలగించడాన్ని తేర్చడం అంటారు ఇవ్వడం జరిగింది. తేర్చడం ద్వారా చేయగలిగిన మరికొన్ని మిశ్రమాలను మనం కనుగొందామంటూ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకదానితో ఒకటి కలువని 2 ద్రవాల మిశ్రమాన్ని వేరు చేయడానికి ఇదే సూత్రాన్ని ఉపయోగిస్తారు. అంటే చూడండి, తేర్చడం అనేది వేటికి ఉపయోగిస్తారు? చూడండి, ఒకదానితో ఒకటి కలవని 2 ద్రవాల మిశ్రమాన్ని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి ఏది అని క్వశ్చన్ అడుగుతాడు. తేర్చడం చూసుకోండి, ఒకదానితో అంటే ఉపయోగించే పరికరం అయితే మనకు వేరే ఉంటుంది. సెపరేషన్ ఫన్నెల్ అంటాం కదా, వేర్పాటు గరాట అని పిలుస్తాము. అది 9thలో వస్తుంది. అంటే ఒకదానితో ఒకటి కలవని 2 ద్రవాల మిశ్రమాన్ని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి తేర్చడం. ఒక ప్రక్రియలో నూనె మరియు నీటిని వాటి మిశ్రమాన్ని నుండి వేరు చేయవచ్చు. అటువంటి ద్రవాల మిశ్రమాన్ని కొంత సమయం పాటు కదపకుండా ఉంచితే అవి 2 వేర్వేరు పొరలుగా ఏర్పడతాయి. పై పొరలో ఏర్పడిన భాగాన్ని తేర్చడం ద్వారా వేరు చేయవచ్చు. ఇలా మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరొకసారి మనం ఘన, ద్రవ పదార్థాల మిశ్రమాన్ని పరిశీలిద్దాం. తేనీటికి సిద్ధం చేసిన తర్వాత తేయాకును తొలగించడానికి మీరు ఏం చేస్తారు? సాధారణంగా సిబ్బి గరిటెను వాడతారనమాట. ఓకేనా, జాలి అంటాం కదా, దాన్ని సిబ్బి గరిటె అని వాడతాం. ఇది కొద్దిగా సమయం పడుతుంది. అయితే మీరు ఇప్పటికీ మీ తేనెటిలో కొన్ని ఆకులను గమనించగలిగారా? అంటే టీ వడబోత అయినప్పుడు కూడాను మనకి చివరిలో కొన్ని తేయాకు ముక్కలు అయితే ఉంటాయన్నమాట. ఇవి ఇప్పుడు సిబ్బి గరిటె ద్వారా తేనీటిని పోయాలి. అన్ని తేయాకులు సిబ్బి గరిటెలోనే మనకి ఉన్నాయా? ఈ ప్రక్రియను మనం ఏమని పిలుస్తాం? వడపోత అంటాము. అంటే ఒక సిబ్బు గరిటె ద్వారా మీరు మిశ్రమాన్ని పంపించి పెద్ద అణువులను వేరు చేయడాన్ని ఏమంటాం? వడబోత అంటాం. ఇక్కడ ఏమున్నాయండి? ద్రవ ప్లస్ ఘన. చూసారు కదా, ద్రవ ప్లస్ ఘన అయినప్పుడు వడపోత అంటారు. తేనీటి నుండి తేయాకును వేరు చేయడానికి ఏ ప్రక్రియ సరైనది? తేర్చడమా లేదా వడపోత అని అడిగాడు. నిజానికి వడపోత. ఎందుకు? తేర్చడం అయితే టైం పడుతుంది. టైం పడింది అనుకోండి, మీకు ఏమవుతుంది? తేనీరు చల్లబడిపోతుంది. ఓకేనా, కాబట్టి తేర్చడం అనేది సమయంతో కూడుకున్నది. సో ఏదైతే ఉందో మనకి అది ఫెయిల్ అవుతుంది, కాబట్టి వడపోతను వాడతాం. ఇక తర్వాత మనం ఉపయోగించే నీటిని పరిశీలిద్దాం. మనందరికీ అన్ని సమయాల్లో త్రాగడానికి సురక్షితమైన నీరు లభిస్తుందా? కొన్నిసార్లు కుళాయి ద్వారా సరఫరా చేయబడిన నీరు బురదగా ఉండవచ్చు. ముఖ్యంగా వర్షాల తర్వాత చెరువులు లేదా నదుల నుండి సేకరించిన నీరు కూడా బురదగా ఉండవచ్చు. నీటి నుండి మట్టి వంటి కరగని మలినాలను తొలగించడం మనం ఉపయోగించే కొన్ని పద్ధతులు చూద్దాము. నీటి గురించి ఇచ్చాడండి. ఒక చెరువు లేదా నది నుండి కొంత బురదను నీటిని సేకరించండి. అది అందుబాటులో లేకుండా ఒక గ్లాస్ నీటిలో కొద్ది మట్టిని కలపండి. దీన్ని అరగంట పాటు కదపకుండా ఉంచండి. నీటిని జాగ్రత్తగా గమనించారా? మీ పరిస్థితిని నమోదు చేయండి. కొంత మట్టి నీటి అడుగుబాటున చేరుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే అది కాస్త బరువైనటువంటి కణాలను కలిగి ఉంటుంది. అది నీటిలో కరగవు కాబట్టి అవి అడుగు భాగాన్ని చేరుతాయి. ఇప్పుడు నీటిని కదపకుండా గ్లాసును కొద్దిగా వంచండి. పై నీటిని మరో గ్లాసులోకి పంపండి. మీరు ఈ ప్రక్రియను ఏమని పిలుస్తారు? ఇలా పదార్థం కలపకుండా పైన ఉండేటటువంటి నీటిని తొలగించడానికి మనం ఏమని పిలుస్తాం? తేర్చడం అంటామని ఇప్పుడే చెప్పుకున్నాం. రెండో గ్లాసులోని నీటిని ఇప్పటికీ బురదగా ఉందా, గోధుమ రంగులో ఉందా? ఇప్పుడు దాన్ని వడపోయండి. అంటే సిబ్బు గరిటెని ఉపయోగించండి. ఇలా సిబ్బు గరిటెతో ఉపయోగించినప్పుడు కూడా మనకేమవుతుంది? కొన్ని ముక్కలు అనేవి నీటిలోకి వెళ్తాయి. అప్పుడు లేదంటే మనకి ఇంకో మాట, గుడ్డ ముక్కలు నేసిన దారాల మధ్య చిన్న రంధ్రాలు ఉంటాయి. గుడ్డలోని ఈ రంధ్రాలను వడపోత సాధనంగా కూడా ఉపయోగించవచ్చు
అంటే గుడ్డ ముక్కతో కూడా మీరు సిబ్బి లేనప్పుడు చేయొచ్చు అని ఇచ్చాడనమాట. నీరు ఇంకా బురదగానే ఉన్నట్లయితే ఇంకా సూక్ష్మ రంధ్రాలు ఉండేటటువంటి వడపోత సాధనం ఉపయోగించి మలినాన్ని వేరు చేయవచ్చు. సో ఇక్కడ సిబ్బి గరిటె, గుడ్డ ముక్కతో కూడా చేసిన తర్వాత ఇంకా ఉన్నాయనుకోండి, ఇక ఫైనల్‌గా మనం వాడేది వడపోత కాగితం. ఓకేనా? ఫిల్టర్ పేపర్‌ని అయితే వాడతాం. అతి సన్నని రంధ్రాలు కలిగిన వడపోత సాధనం వడపోత కాగితం. సో, వడపోత కాగితం ఉపయోగించే సోపానాలు చూపుతుంది. చూసారు కదా! ముందుగా వడపోత కాగితాన్ని తీసుకోండి. దాన్ని అడ్డంగా మడత పెట్టండి. తర్వాత మూడోసారి దాన్ని ఒక రౌండ్ ఏముంది చూడండి, ఒక శంకు ఆకారంలో చేయండి. ఈ శంకు ఆకారంలో అయినటువంటి ఈ వడపోత కాగితాన్ని ఒక గరాటులో చెప్పిన విధంగా అమర్చి దానిలో మీరు నీరు వేసినట్లయితే అది సులభంగా ఏమవుతుంది, వడపోత జరుగుతుందనమాట. మిశ్రమంలోని ఘనపదార్థ కణాలు వడపోత కాగితం గుండా వెళ్లకుండా దాని మీద నిలిచి ఉంటాయి. అది చిన్ననైనటువంటి కణాలు కూడా ఇక్కడ మీకు ఫిల్టర్ పేపర్లో ఉండిపోతాయి అన్నమాట. సాధారణంగా పండ్లు, కూరగాయల రసాలు తాగబోయే ముందు గుజ్జులోని గింజలు, ఘనరేణువులను వేరు చేయడానికి వడపోస్తారు. మన ఇళ్లలో అయితే పన్నీర్ అంటాం తెలుసా, కాటేజ్ చీజ్ తయారీ ప్రక్రియలో కూడా వడపోత పద్ధతిని ఉపయోగిస్తూ ఉంటారనమాట. పన్నీర్ తయారీకి ఏమేమి ఉపయోగిస్తారు, పాలు మరిగేటప్పుడు కొన్ని చుక్కల నిమ్మరసం కలపడం మీరు చూసి ఉంటారు. ఇది ఘన రూపంలో ఉండే పన్నీర్ను ఒక ద్రవ మిశ్రమాన్ని ఇస్తుంది. తద్వారా ఈ మిశ్రమాన్ని పల్చటి గుడ్డ లేదా సిబ్బె ద్వారా వడపోసి పన్నీర్ను వేరు చేస్తారు. సో ఇదైతే మీ అందరికీ కొత్తగా ఉండొచ్చు, పన్నీర్ ఎలా తయారు చేస్తారనేది. సో ముందుగా గోరువెచ్చగా అంటే పాలను బాగా వేడి చేసి దాంట్లో నిమ్మకాయ పిండుతారు. సో ఏమవుతుంది, మీకు పాలు విరిగిపోతాయి అంటారు కదా. సో ఆ విరిగిపోయిన పాలు అంటాం. సో ఆ విరిగిపోయిన పాలని మీరు ఏం చేస్తారు, ఒక జాలి గుండా పంపించాలి. పంపించినప్పుడు మీకు నీటి లాంటి మిశ్రమం బయటకు పోయి ఏదైతే విరిగిపోయిన ముక్కలు ఉంటాయి కదా వాటిని మీరు గుడ్డలో పడతారు. దాన్ని మొత్తాన్ని గట్టిగా పిండినట్లయితే ఒక ఘన రూపం వస్తుంది. దాన్నే మనం పన్నీర్ అని పిలుస్తాం. ఓకేనా? ఇక తర్వాత వచ్చేది బాష్పీభవనం. కృత్యం 6 చూద్దాం. ఒక బీకర్లో నీటికి 2 చెంచాల ఉప్పును కలిపి బాగుగా కలిపెట్టండి. నీటి రంగులో ఏమైనా మార్పు వచ్చిందా అంటే మనకి ఎటువంటి మార్పు రాదు. నీటిని కలబెట్టిన తర్వాత బీకర్లో ఉప్పు ఏమైనా చూసారా? ఉప్పు నీటికి కలిగి ఉన్న ఈ బీకర్ను వేడి చేయండి. నీటిని పూర్తిగా మరగనిద్దాం. బీకర్లో ఇప్పుడు ఏం మిగిలింది అంటే చివరికి మనకి ఏముంటుంది, ఉప్పు అనేది మిగిలిపోతుందన్నమాట. ఈ ఉప్పు నీరు మిశ్రమాన్ని వేరు చేయడానికి మనం బాష్పీభవనం అనే ప్రక్రియను ఉపయోగించాము. అంటే వేడి చేసి దాంట్లో ద్రవ పదార్థాన్ని ఆవిరి చేసి ఘన పదార్థాన్ని వేరు చేయడాన్ని ఏం చేస్తాం, మనం బాష్పీభవనం. నీటిని దాని ఆవిరిగా మార్చే ప్రక్రియను బాష్పీభవనం అంటారు. నీటిని ఆవిరిగా మార్చడం. ఇది 10th క్లాస్ హీట్లో మళ్ళీ వింటారు మీరు. నీరు ఉన్న ప్రతి చోట ఈ బాష్పీభవన ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. ఉప్పు ఎక్కడ నుండి వస్తుందని మీరు అనుకున్నారు అంటే క్వశ్చన్ వేశాడండి. సాధారణంగా సముద్రము నీటిలో చాలా లవణాలు కరిగి ఉంటాయి. ఈ లవణాల్లో సాధారణ లవణం ఉప్పు కూడా ఒకటి. సముద్రపు నీటిని లోతు లేని గుంటల్లో నిలిపి ఉంచినప్పుడు నీరు సూర్యరశ్మి ద్వారా వేడెక్కి నెమ్మదిగా బాష్పీభవనం ద్వారా నీటి ఆవిరిగా మారుతుంది. కొన్ని రోజుల్లో ఘన లవణాలు మాత్రమే మిగిలేలా నీటిని పూర్తి ఆవిరైపోతుంది. ఈ లవణాల మిశ్రమాన్ని మరింత శుద్ధి చేయడం ద్వారా సాధారణ ఉప్పు తయారు చేస్తారు. అంటే సాధారణంగా మనం వాడే ఉప్పు అనేది ఉప్పగల్ల అంటాను. సో చిన్న చిన్న మొడులుగా కట్టి దాంట్లో మనకి ఒక అడుగు వరకు నీరైతే నింపుతారు. సో ఆ నీరు అనేది రోజు ఈ సూర్యకాంతి వల్ల బాష్పీభవనం చెందుతూ ఉంటుంది. చివరిగా మనకి ఒక 10 నుండి 15 రోజుల తర్వాత మీకు ఏం మిగులుతుందంటే ఒక తెల్లని మరియు బ్రౌన్ కలర్లో ఉండే ఒక రాతి పొర అయితే మిగులుతుంది. దాన్నే మనం ఉప్పు అని పిలుస్తాం. దాన్ని శుద్ధి చేయడం ద్వారా మనకి ఉప్పు అనేది తీస్తారనమాట. ఇక వేరు చేయడానికి 1 కంటే ఎక్కువ పద్ధతులను ఉపయోగించడం ఇది చూద్దామండి ఒకసారి. మిశ్రమాల నుండి పదార్థాలను వేరు చేయడానికి మనం కొన్ని పద్ధతులను అధ్యయనం చేస్తాం. తరచుగా మిశ్రమంలో ఉండే వివిధ పదార్థాలను వేరు చేయడానికి ఒక పద్ధతి సరిపోదు. అటువంటి పరిస్థితుల్లో మనం ఈ పద్ధతుల నుండి 1 కంటే ఎక్కువ పద్ధతులను కూడా ఉపయోగిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇసుక ఉప్పు మిశ్రమాన్ని తీసుకోండి. వీటిని ఎలా వేరు చేస్తాం? వీటిని వేరు చేయడానికి చేత్తో ఏరవేయడం అనేది ఆచరణాత్మక పద్ధతి కాదు, చేత్తో చేయలేం. ఈ పద్ధతిని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏం చేస్తాం, దానికి కొంచెం నీరు కలపండి, బేకర్ని కాసేపు పక్కన పెట్టండి. ఇసుక అడుగున చేరడాన్ని మీరు చూసే ఉంటారు. ఇసుకను తేర్చడం లేదా వడపోత ద్వారా వేరు చేయవచ్చు. తేర్చిన ద్రవంలో ఏముంటుంది, మనకి మిశ్రమంలో ఉప్పు ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం తేర్చిన ద్రవం నుండి ఉప్పును నీటిని వేరు చేయాలి. ఈ ద్రవాన్ని కెటిల్లో పోయండి. కెటిల్లో పై మూతను ఉపయోగించండి. కెటిల్ని కొంతసేపు వేడి చేయండి. కెటిల్ యొక్క గొట్టం నుండి ఆవిరి బయటకు రావడానికి మీరు పరిశీలించారు. కొన్ని మంచు ముక్కలు ఉంచిన లోహపు పళ్ళాన్ని తీసుకోండి.
ఈ విధంగా కెటిల్ యొక్క గొట్టం ఎగువన ఈ పళ్ళెను పట్టుకోండి. మీరు ఏం గమనించారు? అంటే ఆ ఉప్పు నీటి నుండి నీటిని మనం వేరు చేస్తామనమాట. నీళ్ళన్నీ మరిగేంత వరకు వేడి చేస్తూ ఉంటే ఈ మంచు ముక్కలు ఏవైతే ఉంటాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎక్స్పెరిమెంట్ ఏంటంటే కెటిల్‌ని వేడి చేయండి. ఆవిరి వచ్చే దగ్గర మీకు ఒక మంచు ముక్కలతో కూడిన పళ్ళెం పెట్టండి. ఈ వేడిగా వచ్చిన ఆవిరి ఏమవుతుంది చల్లబడిపోయి మళ్ళీ నీరుగా మారి మీ గ్లాస్‌లో రావడం జరుగుతుంది. ఇలా అనమాట. మంచు ముక్కల కారణంగా చల్లబడిన లోహ పళ్ళెం నుండి ఆవిరి తాకినప్పుడు అది సాంద్రీకరణం చెంది ద్రవ నీటిగా ఏర్పరుస్తాయి. చూసారు కదా! ఆవిరి నీరుగా మారడాన్ని ఏమంటారు? సాంద్రీకరణం అంటారు. ఆవిరి సాంద్రీకరణం చెంది ఏర్పడిన నీటి బిందువులు పళ్ళెం నుండి పడడం మీరు గమనించుంటారు. నీటి ఆవిరిని ద్రవ రూపంలోకి మార్చే ప్రక్రియను సాంద్రీకరణం అంటారు. ఇక్కడ ఒక ప్రశ్న మళ్ళీ మీరు అడగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడే మరిగించిన పాలపై ఉంచిన మూత కింద భాగంలో సాంద్రీకరించిన నీటి బిందువులు మీరు ఎప్పుడైనా చూసారా? చూసే ఉంటాం. నీరంతా ఆవిరైన తర్వాత నీళ్లు కాచే పాత్రలో ఏం మిగిలి ఉంటుంది? సో అందులో ఉప్పు కలిపి ఉన్నాం కాబట్టి ఉప్పు మిగిలి ఉంటుంది. ఓకే. మనం ఈ విధంగా తేర్చుట, వడబోత, బాష్పీభవనము, సాంద్రీకరణ ప్రక్రియను ఉపయోగించి ఉప్పు, ఇసుక, నీటిని వేరు చేస్తాం. ఇసుకలో కలిపిన ఉప్పు మిశ్రమం నుండి ఉప్పును తిరిగి పొందేటప్పుడు పహేలి ఒక సమస్యగా ఎదురైంది. ఏంటో సమస్య చూద్దాం. పహేలి ఒక ప్యాకెట్ ఉప్పు కొద్ది మొత్తంలో ఇసుక కలిపింది. తర్వాత ఉప్పును తిరిగి పొందాలంటే ఆమె కృత్యం 7లో సూచించిన పద్ధతి ప్రయత్నించింది. అయితే ఆమె తీసుకున్న ఉప్పులో కొంత భాగాన్ని మాత్రమే తిరిగి పొందగలిగింది. ఆమె తెలుసుకుంది. మిగతా ఏం తప్పు జరిగి ఉండవచ్చు? ఓకేనా? ఒకసారి చూడండి. ఉప్పులో కరిగించేటప్పుడు కొంత ఉప్పు మాత్రమే దానికొచ్చి తనకు లభించడం జరిగింది. మిగతాది ఏమైంది? ఇక్కడ చూద్దామండి. చాలా ఇంపార్టెంట్. అంటే నీరు ఒక పదార్థాన్ని ఎంత పరిమాణంలో కరిగించుకోగలదు? తను తీసుకున్న గ్లాసులో తను ఒక 100 గ్రాములు ఉప్పేసింది. ఒక 10 గ్రామ్స్ ఏమేసింది? శాండ్ ఏసింది. సో, ఇప్పుడు ఫిల్టర్ చేసిన తర్వాత తనకేమొచ్చింది? ఒక 30 గ్రామ్సే వచ్చింది. మిగతా 70 గ్రామ్స్ సాల్ట్ దొరకలేదనుకుందాం. ఏమైంది? అంటే ఆ సాల్ట్ అనేది ఇసుకతో కలిగి ఉండిపోయిందనమాట. ఎందుకు ఇసుకలో ఉండిపోయింది అంటే చూద్దాం. అనేక పదార్థాలు నీటిలో కరిగిన ద్రావణాన్ని ఏర్పరుస్తాయని మనం కనుగొన్నాం. ఈ పదార్థాలు నీటిలో కరుగుతాయని మనం చెప్పవచ్చు. మనం నిర్ణీత పరిమాణంలోనే నీటికి పదార్థాలను మరింత ఎక్కువగా కలుపుతూ వెళ్తే ఏం జరుగుతుంది? అంటే ఈ నీటికి తను కలిపిన ఉప్పు ఏమైంది? ఉన్న స్థాయి కన్నా ఎక్కువ కలిపిందనమాట. ఒక బీకర్ లేదా చిన్న పాత్ర, ఒక చెంచా కొంత పరిమాణంలో ఉప్పు మరియు నీరు అవసరం. బీకర్‌లో అరకప్పు నీరు పోయండి. ఒక టీ స్పూన్ ఉప్పు వేసి ఉప్పు పూర్తిగా కరిగిపోయే వరకు కలపండి. మళ్ళీ ఒక చెంచా. అలా చెంచా వేయండి. ఇలా కొంతసేపు అయ్యేసరికి ఏమవుతుంది? పూర్తిగా ఉప్పు అనేది కరిగి ఇక ఉప్పును తనలో కరిగించుకోలేని స్థితి వస్తుందనమాట. ఏ స్థితి అయితే వస్తుందో తనలో ఇంకా మరి కరిగించుకోలేని స్థితిలో వస్తుందో దాన్ని ఏమంటారు? సంతృప్త ద్రావణం అంటారు. అంటే నీరు ఎంతవరకు ఉప్పును తనలో కరిగించుకోగలుగుతుందో ఆ స్థాయిని సంతృప్త ద్రావణం అంటాం. ఇక అధిక మోతాదులో మనం ఉప్పు కలిపినప్పుడు అది ఇసుకతో కలిసి ఉప్పు మిశ్రమాన్ని నుండి ఏమైంది? బయటకు పోయిందనమాట. సో, ఇక్కడ తప్పు జరిగింది ఏంటంటే సంతృప్త ద్రావణాన్ని తయారు చేయడానికి అవసరమైన దానికంటే ఉప్పు పరిమాణం చాలా ఎక్కువగా ఉండవచ్చు. తను చేసిన ద్రావణంలో కరగకుండా మిగిలిపోయిన ఉప్పు అనేది ఇసుకతో కడిగి తేర్చడం ద్వారా బయటకు పోయిందనమాట. ఆమె ఎక్కువ పరిమాణంలో నీటిని ఉపయోగించడం ద్వారా తన సమస్యను అధిగమించవచ్చు. ఒకవేళ తను కలిపిన ఉప్పు అనేది తిరిగి పొందాలంటే ఆ తేర్చడం ప్రక్రియలో కాస్త ఎక్కువ నీరు వాడిందనుకోండి. అప్పుడేమవుతుంది? మిగిలిన ఉప్పు కూడా నీటిలో కరిగి తను వేసిన మొత్తం ఉప్పును తను పొందగలగవచ్చు. మిశ్రమంలో ఉన్న ఉప్పు మొత్తం కరిగించడానికి ఆమె వద్ద తగినంత నీరు లేదని అనుకుందాం. ద్రావణం అయ్యే ముందు నీటికి మరింత ఉప్పును కరిగించడానికి ఏదైనా మార్గం ఉందా? అంటే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మరో సమస్య వచ్చింది. ఒకవేళ పహేలీ దగ్గర ఆ ఉప్పుని పూర్తిగా కరిగించుకోవడానికి కావాల్సినటువంటి నీరు లేదనుకుందాం. మరి అలాంటప్పుడు ఆ ఉప్పుని తిరిగి ఏ విధంగా పొందొచ్చు? చూద్దాం. సో, చూడండి. ఒక బీకర్‌లో కొంచెం నీరు తీసుకోండి. ఇంకా ఎంత మాత్రము కరగలేనంత వరకు ఉప్పు కలపండి. ఇది మీకు ఉప్పు యొక్క సంతృప్త ద్రావణాన్ని ఇస్తుంది. అది మనకు తెలుసు. ఇప్పుడు ఈ సంతృప్త ద్రావణానికి కొద్దిగా ఉప్పు వేసి వేడి చేయండి. కాస్త వేడి చేసామనుకోండి. ఏమవుతుంది? బీకర్ దిగువన ఉప్పు కరగడం మొదలవుతుందనమాట. అంటే ఉష్ణోగ్రత మనం పెంచినట్లయితే అంటే ద్రావణీయత అనేది పెరుగుతుందనమాట. ఓకేనా? సో, ఈ వేడి ద్రావణాన్ని చల్లబరచండి. ఈ ఉప్పు మళ్ళీ బీకర్ దిగువను చేరినట్లు కనిపిస్తుందా అని క్వశ్చన్ వేసాడు. యెస్ అండి కనిపిస్తుంది. అంటే మనం నీటి యొక్క ద్రావణీయతను పెంచాలంటే ఏం చేస్తాం? వేడి చేస్తాం. వేడి చేసినట్లయితే ద్రావణీయత పెరుగుతుంది. అదే మీరు చల్లబరిచారనుకోండి మళ్ళీ యథాస్థితికి వచ్చి అధికమైనటువంటి ఉప్పు అనేది అడుగు భాగంలో చేరిపోతుంది. ఇది మనం గమనించాలి. ఇక తర్వాత చూడండి.
కృత్యం 10 చూద్దామండి. 2 గ్లాసులు తీసుకొని ఒక్కో దానిలో అరకప్పు నీళ్లు పోయండి. ఒక గ్లాసులో ఒక చెంచా ఉప్పు కరిగిపోయే వరకు కలపండి. ద్రావణం సంతృప్తి అయ్యే వరకు ఒక్కొక్క చెంచా చొప్పున ఉప్పు వేస్తూ కలుపుతూ ఉండండి. నీటిలో ఎన్ని చెంచాలు ఉప్పు కరిగిందో ఆ సంఖ్యను పట్టికలో రాయండి. అదేవిధంగా ఇప్పుడు చక్కెరతో అదే కృత్యాన్ని చేయండి. ఈ రెండింటిని మీరు 3.2 అన్నాడు. ఇక్కడ చూసారా ఈ పట్టికలో రాయమన్నాడండి. మీరు నీరు వేర్వేరు పదార్థాలను వేర్వేరు మోతాదులో కరిగించుకుంటుందని మీరు కనుగొన్నారా? అంటే ఉప్పు వేసేటప్పుడు మీకు 10 చెంచాలే అయింది. పంచదార వేసేసరికి 8 చెంచాలే అయిపోయింది. దీన్ని బట్టి ఏమైంది? అంటే పదార్థాలు కరిగించుకోవడం అనేది వేర్వేరు పదార్థాలకి వేరువేరుగా ఉంటుంది. పదార్థాలను వేరు చేయడానికి మనం కొన్ని పద్ధతులైతే చర్చించాము ఈ లెసన్‌లో. ఈ అధ్యాయంలో చెప్పబడిన కొన్ని వేరు చేసే పద్ధతులను సైన్స్ ల్యాబొరేటరీలో కూడా ఉపయోగిస్తారు. ఒక పద్ధతిని ఒక ద్రవంలో కరిగించడం ద్వారా ద్రావణం తయారవుతుంది కూడా మనం తెలుసుకున్నాము. ఒక ద్రావణం తనలో మరింత ఎక్కువ పదార్థాన్ని కరిగించుకోలేకపోతే ఆ ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అని పిలుస్తాము అంటే ఇవ్వడం జరిగింది. సంతృప్త ద్రావణం అయిపోయిన తర్వాత కూడా దానిలో ద్రావణీయత పెంచాలనుకుంటే దాన్ని మనం వేడి చేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు చూద్దాం ఇంకా టెక్స్ట్ బుక్‌లో ఉండే క్వెషన్స్ ఏమైనా ఉన్నాయా? ట్రూ, ఫాల్స్ ఏమైనా ఉన్నాయా ఒకసారి చెక్ చేద్దాం. తప్పు, ఒప్పులు ఉన్నాయి చూడండి. ఫస్ట్ వన్, వరి గింజలను దాని దుబ్బల నుండి వేరు చేసే పద్ధతి ఏది? తొందరగా మీరు కామెంట్స్ అయితే పెట్టండి. చాలామంది చూస్తూ ఉన్నారు. మీ ఆన్సర్ ఏమనుకుంటున్నారు? కమాన్ ఫాస్ట్‌గా. ఓకే. వరి గింజల దాని దుబ్బుల నుండి వేరు చేసే పద్ధతిని డాష్ అంటారు. మీ ఆన్సర్ అయితే ఇప్పుడు ఇవ్వండి. ఓకేనా? దాన్ని వరి గింజలను దాని దుబ్బల నుండి వేరు చేసే పద్ధతిని ఏమంటారు? లాస్ట్ టైం అయితే ఒక చిన్న కీ అయితే తప్పు చెప్పమంటున్నారు. దీని ఆన్సర్ ఏమనుకుంటున్నారు? కమాన్. దీన్ని తూర్పుర బట్టడం. ఓకే, థ్యాంక్ యూ అండి అమూల్య గారు, థ్యాంక్ యూ. తూర్పుర బట్టడం. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. పాలు మరిగించిన తర్వాత చల్లార్చి ఒక గుడ్డ ముక్కపై పోసినప్పుడు దానిపై మీగడ మిగిలిపోతుంది. పాల నుండి మీగడను వేరు చేసి ఈ ప్రక్రియను ఏమంటారు? చూడండి, పాలు మరిగిన తర్వాత చల్లార్చి ఒక గుడ్డ ముక్కపై పోసినప్పుడు దానిలో మీగడ మిగిలిపోతుంది. పాల నుండి మీగడని వేరు చేసిన ఈ ప్రక్రియను ఏమని పిలుస్తారు? కమాన్. ఛానల్లో ఇక్కడ నుండి వీడియోస్ అనేవి వేగంగా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే విద్యా సంస్థ పరంగా కొన్ని చర్యలు అనేవి బయట కనిపించకుండా హైయర్ ఆఫీసర్స్ చేస్తున్నారు. ఏ క్షణంలో అయినా మీరు ఊహించినటువంటి ఒక ప్రకటన అయితే వెలువడే అవకాశం ఉంది. ఇదర్ డిఎస్సి ఆర్ టీఆర్టీ. ఈ రెండింటిపైన అయితే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. టెట్ పైన అయితే ప్రస్తుతానికి ఎటువంటి ఆలోచన లేనట్టు కనిపిస్తుంది. తెలంగాణకు సంబంధించి టెట్ నోటిఫికేషన్ సంబంధించి చర్యలు అయితే జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇటీవల మనకు వార్తల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది. కాబట్టి ఏ క్షణంలో అయినా ఇంతకుముందు మీకు ఆగస్ట్ ఫస్ట్ వీక్ లేదా ఆగస్ట్ లాస్ట్ వీక్, సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అని చెప్పాం. అంతవరకు కూడా మీకు టైం ఇచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి రాదు ఎప్పుడు వస్తుందన్న ఆలోచన బ్రెయిన్ నుండి తీసేయండి. ఏ క్షణంలో అయినా మీకు నోటిఫై చేయొచ్చు. ఓకే, కమాన్. పాలు మరిగిన తర్వాత చల్లార్చి ఒక గుడ్డ ముక్కపై వేయడాన్ని ఏమంటారు? వడపోత అంటాం. గుడ్డ వాడాం కాబట్టి వడపోత అంటాం. డాష్ ప్రక్రియ ద్వారా సముద్రపు నీటి నుండి ఉప్పు లభిస్తుంది. బాష్పీభవనం. బురద నీటిలో ఒక బకెట్ ఒక రాత్రంతా ఉంచిన తర్వాత మలినాలు బకెట్ అడుగున చేరుతాయి. అప్పుడు పైనుండి స్వచ్ఛమైన నీరు వేరు చేయడం. నీటిని వేరు చేయడంలో ఉపయోగించే ఈ ప్రక్రియను ఏమంటారు? తేర్చడం అంటారు. తప్పు, ఒప్పులు చూద్దామండి. ఇక్కడ ట్రూ. పాలు నీటి మిశ్రమాన్ని వడబోత ద్వారా వేరు చేయవచ్చు. పాలుని మనం వేరు చేయగలమండి. మీరు కామెంట్ అయితే చెప్పండి ఒకసారి ఫాస్ట్గా. మనం దీన్ని చేయలేం, ఫాల్స్ అండి. సెకండ్, ఉప్పు చక్కెర పొడుల మిశ్రమాన్ని తూర్పు పట్టడం ద్వారా వేరు చేస్తాం. ఇట్స్ ఆల్సో ఫాల్స్ స్టేట్మెంట్ అండి. తేనీటిలో ఉన్న చక్కెరను వడపోత ద్వారా వేరు చేయవచ్చు. చక్కెరని మనం చేయలేమండి, అక్కడ ఉండేటటువంటి తేయాకు ముక్కలను చేస్తాం. ఫాల్స్ అండి. ధాన్యం గింజల పొట్టును తేర్చుట అనే ప్రక్రియను వాడతారు. ఇది కూడా మీకు ఫాల్స్ అండి. ఇవి మనకు ఉండేటటువంటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనమాట. పిల్లలకు సంబంధించి ఉన్నాయి. ఓకే, గాయస్ ఇది ఈ పాఠంలో ఉండేటటువంటి కీ పాయింట్స్ అయితే మీకు చెప్పడం జరిగింది. దీనిపైన మీ సందేహాలు కానీ
ఏవైనా అనుమానాలు గానివ్వండి, ఏవైనా సలహాలు గానివ్వండి చెప్పండి. అదేవిధంగా ఛానెల్‌ని విడిచి ఎళ్ళే ముందు ఒకసారి ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ దీనిపైన ఇంకా నెక్స్ట్ సిరీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ బుక్ అయితే కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూ క్వెషన్ సిరీస్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాం. సో, అప్పటి వరకు ఆదరిస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. సో, ఈవినింగ్ మరో లైవ్ సెషన్స్‌తో మీ ముందుంటాను.